కి నమస్కారం. శైలజ స్టోరీస్‌కి స్వాగతం. వాలి హిరణ్మయీ దేవి గారి రచన 'ప్రేమించు ప్రేమను పంచు' 5వ భాగం విందాం. ఏంటి ఇంత పొగుడుతుంటే చిన్న థాంక్స్ అయినా చెప్పేది లేదా అని అడిగాడు మైథిలిని. మీ పట్నవాసపు మాటల్లోనే ఆ సారీలు థాంక్స్‌లు ఉంటాయిరా, ఇక్కడ కాదు, అవన్నీ చేతల్లో ఉంటాయి అన్నాడు సాంబశివరావు. మొత్తానికి మీరంతా అదృష్టవంతులు కాబట్టి మైథిలి చేత్తో కమ్మగా తింటున్నారు అన్నాడు శ్రీరామ్. ఆ అదృష్టం నిన్ను వరిస్తుంది. ఈ సమ్మర్లో ముహూర్తాలు పెట్టించైనా ఆత్రంగా అడిగాడతను. మామయ్య, నేనింకా నిలదొక్కుకోలేదు. ఇంకా మంచి జాబ్ రావాలి, సుమ పెళ్లి కావాలి, ముఖ్యంగా నాన్న చేసిన అప్పులు తీర్చాలి. అవన్నీ అయ్యాకే పెళ్లి. అంతవరకు ఆ ప్రస్తావన వద్దు ఖచ్చితంగా చెప్పాడు శ్రీరామ్. తనకన్నా 3 ఏళ్ల చిన్నదైన సుమ పెళ్లి గురించి ఆలోచిస్తున్నవాడు తమ గురించి ఆలోచించలేడా? దిగులుగా అనుకుంది మైథిలి. సిటీకొచ్చాక ఉద్యోగ ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడు శ్రీరామ్. ఇంటర్వ్యూలకు ఆ మూల నుంచి ఈ మూలకు బస్సులలో తిరగవలసి రావటంతో చాలా అవస్థలు పడ్డాడు. అది గమనించిన అతని ఫ్రెండ్ భారవి తన పాత స్కూటర్ని వాడుకోమంటూ ఇచ్చాడు. ఆ రోజే ఫైనల్ ఇంటర్వ్యూ ఉండడంతో బాగా ప్రిపేర్ అయ్యాడు. జాబ్ వస్తే తిరుపతికి వస్తానని ధైర్యం చేసి మొక్కుకున్నాడు. ఎందుకంటే ప్రతిదీ తనకనుకున్న బడ్జెట్లోనే ఆలోచిస్తాడతను. ఒక పావు గంటలో గమ్యం చేరతాననుకుంటుండగా ఓ కారు వేగంగా వచ్చి అతని స్కూటర్కి డాష్ ఇచ్చింది. ఎగిరి అవతల పడ్డాడు. స్కూటర్ బాగా డ్యామేజ్ కావటం తనకు తగిలిన దెబ్బల కన్నా ఎక్కువ బాధను కలిగించటంతో అప్రయత్నంగా కళ్ళలోకి నీళ్లు చేరాయి. కంగారుగా కారు దిగిందో యువతి. కింద పడి ఉన్న అతని దగ్గరికి గబగబా వచ్చి అతనికి తన చెయ్యి అందిస్తూ సారీ, వెరీ వెరీ సారీ అంది. ఎలాగలో లేచిన నిలబడలేకపోయాడు శ్రీరామ్. కాలికి దెబ్బ తగలటం వల్ల అతని చేతుల్ని తన భుజాల మీద వేసుకొని ఆసరాతో నడిపిస్తూ ఓ చెట్టు కిందన్న బండరాయి దగ్గరికి తీసుకువెళ్లి కూర్చోబెట్టింది. నొప్పితో అతను విలవిలలాడుతూ ఉంటే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. కారులో ఉన్న వాటర్ బాటిల్ పట్టుకొచ్చి అతనికిచ్చింది. అతను కాసిని నీళ్లు తాగాడు. తర్వాత కొన్ని నీళ్లను తన కర్చీఫ్ మీద చిలకరించి అతని ముఖానికి అంటుకున్న మట్టిని తుడిచింది. స్కూటర్ డిక్కీలో నా ఫైల్ ఉంది, ఇవ్వండి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నాడు. ఈ టైంలో ఈ పరిస్థితుల్లో ఎలా వెళతారు అంటూ ఫైల్ని తన కారులో ముందర పెట్టేసింది. అదే దారిన వెళుతున్న ఓ వ్యక్తిని బతిమాలి స్కూటర్ని ఓ పక్కకు పెట్టించి అతని సహాయంతో శ్రీరాముని తన కారులోకి ఎక్కించుకొని హాస్పిటల్కి దారితీసింది. శ్రీరామ్ ఆమె వంక కంగారుగా చూసేసరికి భయపడకండి, ఆ హాస్పిటల్ వారంతా నాకు పరిచయస్తులే అంది. అంటే తరచూ యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారా ఏం అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాటలకి నవ్వు కోపం సమపాళ్లలో వచ్చాయి ఆమెకి. మా అంకుల్దే ఈ హాస్పిటల్, ఆయన పెద్ద డాక్టర్ అంది. ఇంతలో డాక్టర్ వచ్చి శ్రీరామ్ కాలి మీద దెబ్బలు తగిలిన చోట నొక్కి నొక్కి చూశాడు. హేమా, దెబ్బలు బలంగా తగిలాయి, ఎక్స్రే తీయించాలి, ముందు అడ్మిట్ చేసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అన్నాడు ఇంజెక్షన్ ఇస్తూ. హేమ శ్రీరామ్ వంక చూసింది. అతడు వాల్క్లాక్ వంక చూస్తూ, గాడ్, ఇంటర్వ్యూ మొదలయ్యే ఉంటుంది. ఈ ఫైనల్ ఇంటర్వ్యూలో నెగ్గుతానని, తప్పకుండా జాబ్ వచ్చేస్తుందని ఎంతో హోప్స్తో ఉన్నాను. నా ఫైల్ తెచ్చిస్తారా, ఎలాగోలా వెళ్ళిపోతాను అన్నాడు. ఈ పరిస్థితుల్లో ఎలా వెళతారు? కనీసం 10-15 రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందనుకుంటున్నా అన్నాడు డాక్టర్. 15 రోజులా అరిచినట్టే అన్నాడు శ్రీరామ్. ఫ్రాక్చర్స్ ఎక్కువైతే అంతకన్నా ఎక్కువ రోజులే పడుతుంది అంది నర్సు అతనికి టాబ్లెట్నిస్తూ. ఎంత నిగ్రహించుకోవాలన్నా శ్రీరామ్ వల్ల కాలేదు. తెగిన హారంలోని పూసల్లా ఆశ్రువులు జలజలా రాలాయి. అది చూసిన హేమకి అతనికి జాబ్ ఎంత అవసరమో అర్థమైంది. ఇచ్చిన మందుల వల్ల నిద్రలోకి జారుకున్న అతని వంక పరీక్షగా చూసింది. సామాన్యమైన దుస్తుల్లో ఉన్న కనుముక్కు తీరు బాగుంది. ముఖ్యంగా ఆ గిరిజాల జుత్తు వల్ల మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్నాడు అనుకుంటూ బయటకు వెళ్లి కారులో నుంచి అతని ఫైల్ తీసుకువచ్చి కుర్చీలో కూర్చొని తాపీగా చూడసాగింది. అతని సర్టిఫికేట్లు చూసి బ్రిలియంటే అనుకుంది. ఫైల్ ఫోల్డర్లో ఉన్న పోస్ట్ కార్డును చూస్తూ ఇంకా ఇలా లెటర్స్ రాసుకునే వాళ్ళు ఉంటున్నారు గాని క్రమేణా ఇవి మాయమయ్యేటట్లే ఉంది అనుకుంటూ సభ్యతను పక్కన పెట్టి అతని గురించిన వివరాలు తెలుస్తాయన్న తలంపుతో చదవసాగింది. అన్నయ్య, నువ్వు పంపిన 5,000 అందాయి. అమ్మా నాన్న ఎంత సంతోషపడ్డారు. 2,000తో ఇంట్లోకి కావలసినవి తెచ్చి మిగతా 3,000 మార్వాడి అప్పుకు జమ కట్టారు. సారీ అన్నయ్య, నువ్వు కొనిచ్చిన సెల్ నీళ్లలో పడి పనిచేయటం లేదు. అందుకే ఈ కార్డు రాస్తున్నాను. నా బర్త్డేకి అమ్మ తన పట్టు చీరతో పరికిణీ కుట్టించాలనుకుంటుంది. కానీ నాకు అలా ఇష్టం లేదు.
అమ్మకు మాత్రం ఎన్ని చీరలు ఉన్నాయని, అందుకే నాకు కొత్త డ్రెస్సే కొని పంపవా? ఈ సంగతి మరెవరికీ చెప్పకేం? నువ్వు డ్రెస్ తీసుకొని మన ఊరికి వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ చెల్లి సుమ. అది చదవటంతో దాదాపు అతని ఆర్థిక పరిస్థితి అంతా అర్థమైంది హేమకు. పాపం జాబ్ కోసం ప్రయత్నిస్తున్న అతనికి యాక్సిడెంట్ చేసి చాలా కష్టమే కలిగించాను అనుకుంది బాధగా. 2 గంటల తర్వాత మెలకువ వచ్చింది శ్రీరామ్కి. మంచం పక్కనున్న కుర్చీలో వాలి నిద్రపోతున్న హేమను చూడగానే జాలేసిన తనకి ఈ పరిస్థితి తెచ్చిపెట్టినందుకు కోపము వచ్చింది. అంతలోనే అలా గాలికి వదిలేసి వెళ్లకుండా ట్రీట్మెంట్ ఇప్పించటమే కాక ఇంకా తనను కనిపెట్టుకుని ఉన్నందుకు కృతజ్ఞతగాను అనిపించింది. చిరుసవ్వడికి హేమ కళ్ళు తెరిచింది. ఓసారి మీ సెల్ ఓసారి ఇస్తారా అని అడిగాడు. ఆమె సెల్ అందించింది. జేబు తడుముకొని విజిటింగ్ కార్డు తీసి ఫోన్ చేశాడు. అవతల వాళ్ళు ఏం చెప్పారో గాని అతని ముఖం పాలిపోయింది. బాధగా నుదుటి మీద కొట్టుకున్నాడు. అది చూసి గిల్టీగా ఫీల్ అవుతూ జాబ్ చేజారిపోయినట్టుంది కదూ అని అడిగింది ఆమె మెల్లగా. అవునండి, నాకిది లైఫ్ అండ్ డెత్ సమస్య అన్నాడు బాధగా. మీకు జాబ్ వచ్చేలా చేస్తాగా అంది ఓదార్పుగా. ఏదో స్వాంతన కలిగించటానికి అంటుంది కానీ జాబ్ అంటే మాటలా? ఉద్యోగ ప్రయత్నాలకు అడ్డుగా ఉందని చేస్తున్న జాబ్ని వదిలేశాను. చిన్నదే కదా అని. ఇప్పుడు ఈ 15 రోజులు ఖాళీగా ఉంటే ఎలా? ఈ ఖర్చుల్ని, రూమ్ రెంట్ని భరించడం ఎలా అనుకుంటూ తనలో తాను మదనపడసాగాడు శ్రీరామ్. అతడికి తన మాటల వల్ల ఏమాత్రం నమ్మకం కలగలేదని గ్రహించింది హేమ. అతని చేతిలోంచి సెల్ తీసుకొని బయటకు వెళ్లి 10 నిమిషముల పాటు మాట్లాడి తిరిగి అతని బెడ్ దగ్గరికి వచ్చింది. ఈలోగా ఓ కుర్రవాడు వచ్చి క్యారియరు, పళ్ళు, ఫ్లాస్కు, ఇతర నిత్యావసరాలున్న బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు. హేమ చేతులు కడుక్కొని ఓ ప్లేట్లో అన్నం కూర వేసి అతనికి అందించింది. అతనికి తగిలిన గాయం వల్ల అతడు తినలేకపోవటాన్ని గమనించి అన్నం కలిపి తినసాగింది. ఆకలి మీదున్నాడేమో వారించకుండా ఆత్రంగా తిన్నాడు శ్రీరామ్. తరువాత మంచినీళ్లను తాగిస్తుంటే సారీ మీకు శ్రమ కలిగించినందుకు అన్నాడు. ఆ మాట అనవలసింది నేను అంది హేమ. నా కోసం పొద్దుటి నుంచి ఇక్కడే ఉండిపోయారు. మీరు ఏమీ తిన్నట్లు లేరు, తినండి అన్నాడు శ్రీరామ్. హేమ తింటూ అతని వివరాలు కనుక్కోసాగింది. ఇంతలో ఓ నర్సు వచ్చి మిస్ హేమ, మీకేదో ఫ్యాక్స్ వచ్చింది, డాక్టర్ గారు ఇచ్చి రమ్మన్నారు అంటూ ఓ పేపర్ అందించింది. ఆమె దాన్ని ఓసారి చూసి ఇది మీకే అంటూ అందించింది. దాన్ని చదువుతున్న అతనికి మతిపోయినంత పనైంది. ఏంటి ఇదెలా సాధ్యం? ఈ అపాయింట్మెంట్ లెటర్ ఏంటి? ఇక్కడకు నేనెప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదే? ఆశ్చర్యంగా అయోమయంగా అన్నాడు శ్రీరామ్. చెప్పాగా, మాకు బోలెడు వ్యాపారాలున్నాయి, ఎన్నో బ్రాంచులు ఉన్నాయి. అవి పుష్పక విమానాల్లా ఎందరున్నా మరికొందరికి ఉద్యోగ అవకాశాలను ఇస్తూనే ఉంటాయి. ఈ జాబ్ నచ్చితే మీరు కోలుకున్న వెంటనే చేరండి, నచ్చకుంటే వేరే ప్రయత్నాలు చేయొచ్చు అంది హేమ సింపుల్గా. శ్రీరామ్కి ఇంకా నమ్మశక్యం కాలేదు. నేనెవరో తెలియకుండా మా నాన్నగారికి నా మీద చాలా నమ్మకం. నా మూలంగా మీకు కలిగిన ఇబ్బందిని, జాబ్ ఆవశ్యకతని చెప్పాను అంతే అంది నవ్వుతూ. అతి సామాన్యంగా కనిపిస్తున్న తన ఎదురుగా నిల్చున్నది సాధారణమైన అమ్మాయి కాదని అర్థమైంది అతనికి. కృతజ్ఞతతో చేతులు జోడించపోతే హేమ మృదువుగా వారించింది. ఫ్రాక్చర్లేమీ కాకపోవటం వల్ల 6 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. తన కారులో తీసుకువెళ్లి అతన్ని రూమ్ దగ్గర దించింది హేమ. థ్యాంక్స్ చెప్పి అతను కదలపోతుంటే ఆశ్చర్యపోతూ ఏంటి నన్ను లోపలికి పిలిచేది లేదా అని కొన్ని బ్యాగ్స్ పట్టుకొని దిగుతూ అంది హేమ. ఇది బ్రహ్మచారులుంటున్న గది, మీలాంటి వాళ్ళు వచ్చి కూర్చునేలా ఉండదు అన్నాడు సిగ్గుపడుతూ. అతడి ఇబ్బందిని అర్థం చేసుకున్న ఆమె మరి రెట్టించకుండా బ్యాగ్ని అతనికి అందించి కారెక్కింది. నయం రూమ్మేట్స్ లేరు, ఉంటే ఎన్నెన్ని కామెంట్స్ చేసేవాళ్ళు అనుకున్నాడు శ్రీరామ్. తన షెల్ఫ్లో సర్దేందుకు ఆమె ఇచ్చిన ఒక్కో కవర్ ఓపెన్ చేయసాగాడు. ఒక కవర్లో 4 కొత్త డ్రెస్సులున్నాయి. అమ్మో ఎంత బాగున్నాయో, బాగా ఖరీదైనవిలా ఉన్నాయి అనుకుంటూ అపురూపంగా వాటిని స్పృశించి లోపల పెట్టేశాడు. అలా పెడుతున్నప్పుడు అందులో నుంచి ఓ కవర్ జారిపడింది. అందులో 5,000 రూపాయలతో పాటు చిన్న స్లిప్పు ఉంది. ఆత్రంగా దాన్ని చదివాడు. మీరు ఆఫీస్కి వెళ్లేంత వరకు అవసరాలకు ఉంటాయి, ప్లీజ్ రిజెక్ట్ చేయవద్దు. అంతగా అయితే మీకు వీలున్నప్పుడు రిటర్న్ చేద్దరు కానీ జాబ్లో చేరి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాక ట్రీట్ ఇవ్వటం మర్చిపోవద్దేం. అన్నట్టు మీ స్కూటర్ని రిపేర్కి ఇచ్చాను, బ్రాండ్ న్యూలా మార్చి మీకు తెచ్చిస్తా అన్నాడు మెకానిక్. బహుశా 2 రోజుల్లో మీ ముందుంటుంది అని రాసి ఉంది. దాన్ని చదువుకుంటూ అలాగే ఉండిపోయాడు. డబ్బున్న పిల్లే అయినా ఎదుటి వ్యక్తి కష్టసుఖాల గురించి ఇంతలా ఆలోచించి సహాయం అందించింది అంటే ఎంతో మంచి మనసు, మానవత్వం ఉన్న అమ్మాయి హేమ అనుకున్నాడు. యాక్సిడెంట్ అయిన విషయం తెలిస్తే
ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు శ్రీరామ్. ఆ మన్నాడే అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని బయలుదేరాడు. హేమ గ్రూప్స్ అన్న సైన్ బోర్డులో ఉన్న వివిధ కార్యాలయాల వివరాలను చదువుతూ ఆ పెద్ద కమాన్లో నుంచి ఫర్లాంగ్ దూరం నడిస్తే కానీ ఆఫీస్ బిల్డింగ్ చేరుకోలేకపోయాడు. అత్యంత ఆధునికంగా ఎంతో చక్కని డెకరేషన్తో ఉన్న హాల్లోకి ప్రవేశించి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి తను వచ్చిన పని చెప్పాడు బెరుగ్గా. ఆమె ఇంటర్కంలో మాట్లాడి అలా లెఫ్ట్లోకి వెళ్ళి ఆ తర్వాత రైట్కి టర్న్ అయితే ఎండీ గారి ఛాంబర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పి ఛాంబర్ దగ్గరికి వెళ్ళి మే ఐ కమిన్ సార్ అంటూ లోపలికి వెళ్ళాడు. నల్లగా బక్కుపలుచుగా సూట్లో ఉన్న వ్యక్తిని పోలికల్ని బట్టి హేమ తండ్రిగా గుర్తించాడు శ్రీరామ్. నమస్తే సార్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. అతడు అడిగిన ప్రశ్నలన్నిటికీ వివరంగా ఓపిగ్గా జవాబిచ్చాడు. అతడు సంతుష్టుడై అమ్మాయి చెప్పినందుకైతేనేం, నీ క్వాలిఫికేషన్స్ చూసైతేనేం ఇంత బాధ్యతాయుతమైన పోస్ట్లో అపాయింట్మెంట్ చేశాను. అందరూ మెచ్చేలా నీ పనితీరు ఉంటే మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం అని ఇంటర్కంలో ఎవరినో పిలిచాడు. ఓ 50 ఏళ్ల వ్యక్తి లోపలికి రాగానే, రాఘవరావు గారు, ఈ అబ్బాయి పేరు శ్రీరామ్. మన కొత్త బ్రాంచ్కి మేనేజర్గా అపాయింట్మెంట్ చేశాను. వర్క్ ఏంటో వివరించండి అంటూ శ్రీరామ్ వైపు తిరిగి, ఈయన రాఘవరావు గారు 20 ఇయర్స్గా పనిచేస్తున్నారు. వారిచ్చిన పని ఏంటో తెలుసుకుని చేయండి. ఏమన్నా డౌట్స్ వస్తే ఆయన సంప్రదించండి. నేనెప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. అత్యవసరంగా నన్ను సంప్రదించాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అన్నాడు యశ్వంతరావు. రండి శ్రీరామ్, గంట తర్వాత మీటింగ్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. అంతవరకు ఇక్కడ పని ఏంటో, మీరు ఎవరెవరితో కలిసి ఆ పనులు చేయాలో చెప్తాను అన్నాడు అతను చిరునవ్వుతో. అలాగే సార్, వినయంగా బదులిచ్చాడు శ్రీరామ్. మర్యాదపూర్వకంగా యశ్వంతరావుకు మరోసారి కృతజ్ఞతలు తెలిపి అతని నుంచి సెలవు తీసుకొని రాఘవరావుతో ముందుకు కదిలాడు శ్రీరామ్. ఆ సాయంత్రం హేమకు ఫోన్ చేశాడు శ్రీరామ్. మేడం, నేను శ్రీరామ్ని. జాబు ఇప్పిస్తున్నానంటే నా కంటి తుడుపుగా ఏ చిన్న జాబో అనుకున్నాను, కానీ కలలో కూడా ఊహించిన మంచి పోస్ట్ ఇప్పించారు. మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియటం లేదు అన్నాడు. జాబ్ ఇప్పించి తప్పు పని చేసినట్లున్నాను అంది హేమ. అయ్యో, అదేంటి అలా అనేశారు? నా వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగిందా మేడం? కంగారుగా అన్నాడు శ్రీరామ్. కలగలేదని ఎలా అనుకుంటున్నారు? తీవ్రంగా అడిగిందామె. ఇంకా కంగారు పడిపోయాడు శ్రీరామ్. మేడం, అదేంటో చెప్పండి మేడం ప్లీజ్ అన్నాడు ఆత్రంగా. ఇదే మాటకి ముందో మేడం వెనకో మేడం తగిలించి మాట్లాడుతున్నారేంటి? ఇలాంటి ఫార్మాలిటీస్ నాకు నచ్చవు. నాతో ఫ్రెండ్లీగా ఉంటేనే నాకు ఇష్టం. నాకు దగ్గర స్నేహితులు ఎక్కువగా లేరు అంది హేమ. అమ్మయ్య, ఇంతేనా? చాలా భయపడ్డాను. ఇక నుంచి మనం ఫ్రెండ్స్, సరేనా మేడం? సారీ సరేనా హేమ గారు అన్నాడు తేలిగ్గా ఫీల్ అవుతూ. అదిగో మళ్ళీ గారెలు బూరెల్లా గారు అంటీరి ఎందుకు? చిలిపిగా అంది. బాబోయ్, మీరేదేదో అనకండి. అసలే నాకు అమ్మాయిలతో పరిచయాలు తక్కువ, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. సరే, నేను నేర్పిస్తా గానీ మీకెంత పని ఉన్నా రోజు ఫోన్లో మాట్లాడాలి. ఇంకా ప్రతి ఆదివారం కలవాలి. రాఘవరావు గారు అంకులు పిలిచినా ఆ రోజు వెళ్ళవద్దు. అలాగే మేడం. అదిగో మళ్ళీ అలా తొందరపడి మాట ఇచ్చేయకండి, చిక్కుల్లో పడతారు. ఓ వారం పాటు మీ డ్యూటీ చేసి నాతో ఎంత టైం స్పెండ్ చేయగలరో ఆలోచించుకొని చెప్పండి అంది హేమ. సరే గాని మరి మీరు నన్ను మన్నించకూడదు కదండి అన్నాడు. ఓహో, పిట్ట కూత పెడుతుందే, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది ఆమె నవ్వుతూ. 2 రోజులకే అర్థమైంది శ్రీరామ్కి ఊపిరి సలపని పనులతో బాధ్యతలతో టైం దొరకటం మృగ్యమని. రోజు రోజుకి పనుల ఊబిలో కూరుకుపోతుండటం ఓ దశలో కష్టంగా తోచినా నాకంటే వయసులో పెద్దవాళ్లే ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటే నేను చేయలేనా అని మనసును ఉద్దేశపరుచుకుంటూ పనిచేయసాగాడు. ప్రయత్నించకుండా శ్రమించకుండా కీర్తి శిఖరాలను అధిరోహించిన వాళ్ళు ఎవరూ ఉండరు అని తనకు తానే పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ వేరే ఆలోచనలకు తావీయకుండా పూర్తిగా ఆఫీస్ పనికి అంకితం కాసాగాడు. జాబ్లో చేరాక హేమ చెప్పినట్లుగా ఉంటున్న రూమ్ ఖాళీ చేసేసి ఆఫీస్ స్టాఫ్ క్వార్టర్స్లోకి మారాడు. ఇంటికి వెళ్ళి భోజనం ముగించేసరికి 10:30, 11 అయ్యేది. అంత రాత్రిపూట ఫోన్ చేయటం బాగోదని కొంత అలసటతో కొంత ఫోన్ చేసేవాడు కాదు. ఆదివారం లేటుగా నిద్ర లేవటం, పర్సనల్ పనులేమన్నా చూసుకోవటంతో రోజంతా గుప్పెట్లోని ఇసుకలా ఇట్టే జారిపోయేది. 2 వారాలు గడిచిపోయాయి. ఇంకో జాబ్లో చేరానన్న విషయం మాత్రం తల్లిదండ్రులకు చెప్పాడు. మిగిలిన వివరాలన్నీ వారి సమక్షంలో చెప్పొచ్చు అనుకుంటూ. 3వ ఆదివారం తలుపు టకటకామని చప్పుడవుతుంటే ఇంత పొద్దున్నే ఎవరొచ్చారో అనుకుంటూ తలుపు తెరిచాడు శ్రీరామ్. ప్రత్యూషపు తొలికిరణంలా వసంతమాసపు
తొలి చిరునవ్వుతో దర్శనమిచ్చిన హేమను చూసేసరికి నిద్రమత్తు వదిలిపోయింది. ఒక్క అంగలో వెనక్కి వెళ్లి బనీను వేసుకొని షార్ట్ మీద లుంగీ కట్టుకొని వచ్చి, మీరా, రండి మేడం, కూర్చోండి అన్నాడు కంగారుగా. ఊహూ, రాను. మళ్ళీ మేడం గీడం అని మొదలు పెట్టారుగా. ఓ సారీ హేమ, ఇచ్చిన మాట ప్రకారం నిలవలేకపోయాను అన్నాడు అపాలజెటిక్గా. పర్వాలేదు, ముఖ్యమైన పని మీద వచ్చాను. తొందరగా స్నానమది చేసి రండి అంది హేమ ఇల్లంతా పరికిస్తూ. ఇంటిని నీట్గా పెట్టుకోనందుకు నాలుక ఖర్చుకుంటూనే బాత్రూంలోకి దారితీశాడు శ్రీరామ్. అతను బయటకు వచ్చేలాగా నీట్గా సర్దేసింది హేమ. మంచం మీద నీట్గా దుప్పటి పరిచింది. ఈలోగా బయటకు వచ్చిన శ్రీరామ్, సారీ మీకు శ్రమ ఇచ్చాను అన్నాడు కాస్త సిగ్గుపడుతూ. ఇంటిని శుభ్రంగా ఉంచకపోతే పిచ్చి కోపం వస్తుంది నాకు. ఇప్పుడు మీరు మంచి పోస్ట్లో ఉన్నారు. ఇంటికి గబుక్కునే ఎవరైనా వస్తే ఇలాగేనా ఉండేది అంది కోపంగా. నిజమే, కానీ రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అంటూ కిచెన్లోకి వెళ్లి టీ కలిపి తీసుకువచ్చాడు. అతడిచ్చిన టీ అందుకుంటూ కప్పు వంక పరీక్షగా చూసింది. అలాగే దుమ్ము పేరుకుపోయిన ఫ్లోరింగ్ చూస్తూ, ఎవరన్నా పనమ్మాయిని పెట్టుకుంటే బాగుంటుంది కదా, లేకుంటే మీ వాళ్ళనైనా ఇక్కడికి రప్పించుకుంటే ఇంకా బాగుంటుంది అంది హేమ. బ్రహ్మచారి గదులకు పనమ్మాయిలు ఓ పట్టాన రారు. అమ్మ వాళ్ళైతే ఊరు వదిలి రావటానికి ఇష్టపడరు. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకురావటానికి ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీరామ్. సరే, ఇక పదండి, షాపింగ్ చేయాలంది కుర్చీలోంచి లేస్తూ. నాకు చేతకాదండి అన్నాడు మెల్లగా. చేతకాదు అన్న పదం మీ డిక్షనరీ నుంచి తీసిపారేయండి. అదేం బ్రహ్మ విద్య కాదు. ఓ 4 సార్లు షాపింగ్ చేస్తే అదే అలవాటవుతుంది అంది తేలిగ్గా. చచ్చిందిర గొర్రె అనుకుంటూ కదిలాడతను. ఎంతైనా ఎండీ కూతురు, ఆమె మాట వినక తప్పదు. కానీ ఆమెతో తనని చూసిన వాళ్ళు ఆయనకి చెబితేనో అనుకున్నాడు భయంగా. అతని మౌనం గమనించి, మా వాళ్లేమీ అనుకోరు అంది. ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్. పొరపాటున బయటికే అనేసేనా అనుకున్నాడు. మీరు నోరు విప్పి చెప్పకున్నా ముఖం చూస్తే తెలిసిపోతుంది అంది హేమ. మరోసారి ఉలిక్కిపడి ఆమె వంక భయంగా చూశాడు. ఇక చేసేది లేక పదండి అంటూ ఆమె వెంట నడిచాడు. ఆమె కారులో కూర్చొని డోర్స్ తెరుస్తూ రండి అంది. ఎక్కుతూ మళ్ళీ యాక్సిడెంట్ చేయరు కదా అనుకున్నాడు భయంగా. ఏదో అప్పుడలా అయింది, కానీ యాక్సిడెంట్ చేయటం నాకేమన్నా సరదానా అంది హేమ. అప్పటి సంఘటన గుర్తొచ్చి బిక్కచచ్చిపోయాడు శ్రీరామ్. అమ్మో, ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. కత్తి మీద సాములా ఉంది ఈవిడతో అనుకున్నాడు గదు. అదేంటో, ఒక్కొక్కరిని చూసిన వేళ విశేషం. నాతో స్నేహం కోసం పాకులాడేవాళ్లున్నా మీతో మాట్లాడాలని మీరెంతో కాలంగా తెలిసిన మనిషిని అనిపిస్తుంది నాకు అందామె సిన్సియర్గా. అది నా అదృష్టమేమో మనసులో అనుకున్నాడు శ్రీరామ్. సిటీలోకెళ్ళ పెద్దదైన షాపింగ్ మాల్ ముందు కారు ఆపింది హేమ. తన కోసం డ్రెస్సులు సెలెక్ట్ చేస్తుంటే నాకిప్పుడే వద్దండి అన్నాడు కంగారుగా. హేమా గ్రూప్స్లో ముఖ్యమైన విభాగానికి హెడ్ అయిన మీరు సింపుల్గా ఉంటే ఎలా? హేమా గ్రూప్స్ అనగానే హై లెవెల్లో చూసిస్తారు. నాన్నగారే చెప్పారు తీసుకోమని. మిమ్మల్ని కలిసేందుకు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వస్తుంటారు కదా. ఎదుటివారిని ఆకట్టుకునేది మన వస్త్రాధారణే అనేసరికి మనసులో ఏ మూలో చెవుక్కుమన్నా ఆ మాటల్లోని నిజం అర్థమై మౌనం వహించక తప్పలేదు అతనికి. ఆ తర్వాత ఒక కుటుంబానికి కావలసినవన్నీ ఆమె కొంటుంటే అవి తనకేమోనని, నేను ఇవన్నీ మెల్లగా కొనుక్కుంటాలేండి అన్నాడు శ్రీరామ్. అబ్బే, మీకు కాదండి, నా ఫ్రెండ్ రాణిని ఆమె భర్త అనుమానించి వదిలేశాడు. అది ఆత్మహత్య చేసుకోకపోతే తిట్టి ఇక్కడికి తీసుకొచ్చి జాబు ఇప్పించాను. దానికోసమే ఇవన్నీను. ఇప్పుడు చూస్తున్నారుగా ఎలాంటివి సెలెక్ట్ చేస్తున్నానో. మీరు తర్వాత ఇలా 4 రకాలు చూసి కొనుక్కుంటూ ఉండాలి అంతే అంది హేమ ముక్తాయింపుగా. అలాగే అన్నాడు శ్రీరామ్. పక్కనే హోటల్ ఉంది, తిని వెడితే ఓ పని అయిపోతుంది బాబు అని రాగయుక్తంగా అనేసరికి అనుసరించక తప్పలేదు శ్రీరామ్కి. భోంచేశాక తిరిగి అతన్ని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది హేమ. అప్పుడు గాని ఊపిరి పీల్చుకున్నట్లు కాలేదు అతనికి. అలా ఏ ఆడపిల్లతోనూ ఎప్పుడూ వెళ్ళకపోవటం వల్లనేమో టెన్షన్ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత హేమ గురించి ఆలోచించసాగాడు. ఆ అమ్మాయిదంత జాలిగుండ ఏంటి? ఫ్రెండ్ కోసం అంత డబ్బు ఖర్చు చేయటం, ఆమె వెన్నంటి తోడుగా ఉండటం, ఇలాంటివి తను రేపు డబ్బు వచ్చినా చెయ్యగలనా? తమ ఆర్థిక పరిస్థితి వల్ల ప్రతిదీ ఆచితూచి ఖర్చు చేస్తుంటాను. ఇక దాన ధర్మాలకి ఆమడ దూరంలో ఉంటానయ్యే. హేమకి డబ్బంటే లెక్కలేదా? లేక నిజంగా మానత్వమేనా? సాధారణంగా కనిపించే హేమకి అసాధారణమైన వ్యక్తిత్వం ఉంది అనుకున్నాడు. తన అకౌంట్లో డిపాజిట్ అయిన తన మొదటి నెల జీతాన్ని చూసుకునేసరికి తబ్బిబ్బైపోయాడు శ్రీరామ్. ఆఫీస్ నుంచి వస్తూ ఇంట్లోని వారికి బట్టలు, స్వీట్లు, పళ్ళు కొని అవన్నీ తీసుకొని ఆ రాత్రి బస్సు ఎక్కాడు. ఆ మర్నాడు ఆదివారం కావటం వల్ల
రోజంతా ఉండి మళ్ళీ రాత్రికి రిటర్న్ కావచ్చు అనుకుంటూ. అకస్మాత్తుగా వచ్చిన శ్రీరామును చూస్తూ అందరూ సంతోషంలో మునిగిపోయారు. తను తెచ్చిన బట్టల్ని పేరు పేరున అందించాడు. అబ్బో, ఈ మామయ్యని గుర్తుపెట్టుకుని తెచ్చావే, అయినా నువ్వు మాకన్నా చిన్నవాడివి, నాకు బట్టలు పెట్టాలేమిట్రా అన్నాడు సాంబశివరావు ఓ పక్క ఆనందంతో మురుస్తూనే. లక్ష్మి ఆనందానికి అంతే లేదు. కొడుకు తెచ్చిన బట్టల్ని ఇరుగు పొరుగు వాళ్లకు అపురూపంగా చూపించింది. అన్నయ్య, ఆ మెరూన్ డ్రెస్ మెటీరియల్ నాకా వదనిక అని అడిగింది సుమ. మైథిలికి ఆ రంగు బాగా సూట్ అవుతుందని తీసుకున్నాను అన్నాడు శ్రీరామ్. ఆ మాటలకి మైథిలి మనసు చిత్రంగా పులకరించింది. బావా తన వంక చూసినట్టే అనిపించదు కాని బాగానే గమనిస్తాడే అనుకుంది మురిపంగా తన పచ్చటి మేనిచాయను చూసుకుంటూ. ఆ సంతోషంలో ఎప్పటికన్నా రుచిగా చికెన్ పులావ్ చేసింది. కూరలోనే నా వలపంతా కూరి పెట్టినానోయ్ బావా అన్నట్లు నీ ప్రేమ గుమ్మరించి ఈ పలావ్ చేసావా కోడలా అంది లక్ష్మి భోజనాలప్పుడు. పో అత్తయ్య, సింగుపడుతూ అంది మైథిలి. నేనెక్కడికి పెడతానే, అయితే గీతే ఆ 3 ముళ్ళు వేయించుకొని నువ్వే వాడితో వెళ్ళాలి కాని అంది లక్ష్మి ఆమె బుగ్గలను నిమురుతూ. తరువాత అంతా కలిసి ఆనందంగా ఫోటో కూడా తీయించుకున్నారు. ఆ రాత్రంతా మధురోహంలో తేలిపోయింది మైథిలి. ప్రేమించు ప్రేమను పంచు తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.